శ్రీలలితా మహాత్రిపురసుందర్యై నమో నమః. సింధూరారుణ విగ్రహాం త్రినయన మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యామరత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ప్రియమిత్రులైన పండితులారా, ఇప్పుడు మనం శబ్దాలంకారాలలో యమకాలంకారాన్ని గురించి తెలుసుకుందాం. యమకాలంకారాన్ని నిర్వచనం ఇలా చెప్పాలి: స్వర సహిత వ్యంజనములకు ఆవృత్తి యమకము. స్వర సహిత వ్యంజనములకు ఆవృత్తి యమకము. వ్యంజనము అది నిర్వచనం. ఇక విశ్లేషణ: వ్యంజనము అంటే ఏంటి? హల్లు. స్వరము అంటే అచ్చు. హల్లు ఏ అచ్చుతో కూడుకున్నదో అదే అచ్చుతో కూడిన హల్లు మరలా మరలా వచ్చుట యమకాలంకారము. ఇది నిర్వచనం. ఉదాహరణ చెప్తాను చూడండి. శ్రీనాథుడీతడా, శ్రీనాథుడీతడా. ఇందులో ఈ ప్రతి అక్షరం కూడా ఏ స్వరంతో కూడుకున్నదో అదే స్వరంతో తిరిగి వచ్చింది. అంతే యమకాలంకారం, ఇంకేమీ లేదు. శ్రీనాథుడీతడా, శ్రీనాథుడీతడా. శంకరుండీతడా, శంకరుండీతడా. ఇంకా అలాగే ఉంటుంది. ఏం చెప్పాను? ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం చెప్పండి. ఏ హల్లు అయితే ఏ అచ్చుతో కూడి ఉన్నదో అదే హల్లు అదే అచ్చుతో కూడి మరలా వచ్చింది. అంతే యమకాలంకారం, ఇంకేమీ కాదు. ఏ గైడులు సార్ గైడ్లో ఉంది సార్, అక్కడ ఉంది సార్, ఇక్కడ ఉంది సార్ అని నాతో ఎవరు చెప్పవదండి. ఇది ఇంతే, ఇది శాస్త్రం. ఇంకోటి చెప్తా. మామా మామా వలు వలు ముట్టకు మామా, మా వలు వలు ముట్టకు మామా. కొని పోకు పోకు మన్నింపు తగన్, మా మానమేల కొనియదు, మా మానస హరణమేల మానుము కృష్ణ. ఇక్కడ ఏముంది? మా అనే వ్యంజనం హల్లు ఆ అనే దీర్ఘ స్వరంతో వచ్చింది, దీర్ఘంతో వచ్చింది. మా 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 అని మనం అంతవరకు తీసుకోవాలి. మా అంటే మా యొక్క ముట్టకు, మామ అంటే ఓ మామయ్య అనే అర్థం మనకు అవసరం లేదు. ఇక్కడ అవసరమే ఆనుషంగికం ఉంటుంది. దాన్ని ప్రసంగవశాత్తు అది అర్థంతో వచ్చింది అంతే. మనకు అది ప్రధానం కానే కాదు. సరిగ్గా అర్థమైందా? ఇప్పుడు యమకాలంకారాన్ని గురించి పదే పదే చెప్పేది ఇదే విషయమే నేను. కాబట్టి అర్థం సంబంధం కాదు, అసలు పదమే కాదది. ఒక వ్యంజనం అచ్చుతో కూడుకుంటే అది పదం అవుతుందా? ఒక వ్యంజనం ఒక అచ్చుతో కూడుకుని మరలా మరలా వస్తే అది పదం అవుతుందా? కాదు కదా. కావచ్చు, మామయ్య అయ్యింది. మా అనేటువంటి దాంట్లో మా యొక్క అని వేరువేరుగా వారి వారి యొక్క అనే అర్థం అయింది. సరే, అది కరెక్టే. కానీ అన్నీ అలా కావు, అవి ఆనుషంగికాలు అంటారు. మరి మనకు కావాల్సిందేంటి? మరి చెప్పండి సూత్రం. ఏం చెప్పాము? నిర్వచనం: స్వరసహిత వ్యంజనములకు ఆవృత్తి యమకాలంకారం. మా మానమేల కొనియదు, మా మానస హరణమేల
మానుము కృష్ణ అని చెప్పాను కదా. మా ఒక అక్షరం అయిపోయింది, ఒక వ్యంజనంతో కూడిన అచ్చు అయింది. మానమేల మా ఇంకొక వ్యంజనంతో కూడినటువంటి స్వరం అయింది. ఒక పదంలో చివరిలో మా ఉంది, తర్వాతి పదం ఆదిలో మా ఉంది. ఈ రెండిటికి ఎలా పదాన్ని కూరుస్తావు? అది పదం ఎలా అవుతుంది? కాబట్టి ఇది పదం కాదు, పదంతో సంబంధం లేదు. పదమే కాకపోతే ఇంకా దాని అర్థభేదం అనేది ఇంకెక్కడి నుండి వస్తుందో చెప్పండి మీరు. మా మానస హరణమేల మా మా యొక్క అనే అర్థం అవసరం లేదు ఇక్కడ. మా మా అంతే. మానస మా ఈ రెండు, ఈ అచ్చు, ఈ మా అనే హల్లు స్వరంతో కూడి తిరిగి అంటే వృత్తిగా వచ్చి వృత్తి అయ్యింది కాబట్టి, ఆవృత్తి అయింది కాబట్టి అది యమకాలంకారమైంది. ఇప్పుడు వృత్తి అనుప్రాసానికి దీనికి తేడా ఏమిటంటే చాలా సులభం. ఇట్లా వృత్తి అనుప్రాసంలో వ్యంజనము ఆవృత్తి అయితే చాలు, వ్యంజనము హల్లు ఆవృత్తి అయితే చాలు. అడిగెదనని కడువడి జను నడిగిన తన మగడు నుడువడని నడయుడుగున్ డడ. ఇంకా అచ్చు ఏమైనా ఉండని కాక మనకు సంబంధం లేదు. అది ఒక అందమైనటువంటి శ్రావ్యమైనటువంటి అక్షరాలుగా ఏర్పడతాయి వృత్తి అనుప్రాసాలలో. ఇక్కడ యమకంలో స్వరంతో కూడినటువంటి హల్లు ఉండాలి, అదొక్కటే తేడా. ఛేకానుప్రాసంలో రెండేసి హల్లులు వెంటనే రావాలి, అది దానికి కూడా అచ్చు అవసరం లేదు. అచ్చు ఏదైనా ఉండవచ్చు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైందా? యమకాలంకారం అంటే ఇంతకంటే ఇంకొక నిర్వచనం లేదు. రమణ సారు యొక్క శాసనం. అందుకే రాముని మాట రత్నాల మూట అని ఎప్పుడు రాస్తూ ఉంటాం. ఎందుకు రాస్తానంటే నన్ను స్వకుచవర్ధనం కాదు, నన్ను నేను పొగుడుకోవడం కోసం కాదు, స్తుతించుకోవడం కాదు, నా మాట ఇంత శిలాక్షరంగా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే అలా రాస్తున్నాను తప్ప ఇంకోటి కాదని భావిస్తూ ఈ చిన్న అంశాన్ని ఇంతటితో ముగిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా, అంటే నన్ను అనుసరించే వారందరినీ అని అర్థం, ఆశీర్వదిస్తూ అమ్మ యొక్క మహా అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యై నమో నమః.